ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఏమైనా ప్లేయింగ్ 11లో చేంజెస్ ఉంటాయా అంటే ఎస్, 3 చేంజెస్ అయితే బాగా వినిపిస్తున్నాయి. అందులో 2 చేంజెస్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి. సో దాంతో టీమిండియా ప్లేయింగ్ 11లో చేంజెస్ అయితే వచ్చాయి. ఏ బ్యాట్స్మెన్ ఎక్కడ ఆడాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. పెర్త్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మరి రెండో టెస్ట్ మ్యాచ్ కోసం అడ్లెడ్ ఓవల్ స్టేడియం వేదికగా డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఉదయం 9:30 అయితే మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది ఇండియన్ టైం ప్రకారం. సో ఈ మ్యాచ్ అయితే కంప్లీట్ గా డే అండ్ నైట్ అంటే పింక్ బాల్ తో ఆడతారనమాట. సో పింక్ బాల్ టెస్ట్ అంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి అడ్వాంటేజ్ మారబోతుంది. అండ్ ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోయారు, అది కూడా దారుణంగా. సో ఆస్ట్రేలియా అయితే చాలా కంబ్యాక్ స్ట్రాంగ్ గా వస్తుంది. కానీ ఆస్ట్రేలియాని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. కానీ టీమిండియాకి ఇది ఖచ్చితమైన విజయం కావాల్సిందే. ఈ సిరీస్ ఖచ్చితంగా 4-1-0తో గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరైతే కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అడిలైడ్ టెస్ట్ లో. రోహిత్ శర్మ ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఫస్ట్ టెస్ట్ కు దూరం అయ్యాడు. శుభమన్ గిల్ తనకు ఇంజరీ వల్ల ఫస్ట్ టెస్ట్ కు దూరం అయ్యారు. సో వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు సెకండ్ టెస్ట్ కోసం అవైలబుల్ గా ఉన్నారు. మరి ఎవరిని డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయంటే పడక్కెల్ 2 మ్యాచ్ల్లో అంత పెద్దగా రాణించింది ఏం లేదు, అంత పెద్ద ఇంపాక్ట్ లేదు. సో ఖచ్చితంగా పడక్కెల్ అయితే డ్రాప్ చేస్తారు. నెంబర్ 2 ధ్రువ్ జురెల్ ని కూడా డ్రాప్ చేస్తారు. ఎందుకంటే అంత పెద్దగా రాణించింది ఏమీ కనిపించలేదు, అంత పెద్ద ఇంపాక్ట్ కూడా లేదు. సో వీళ్ళిద్దరు ప్లేస్ లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరు ప్లేయింగ్ 11లోకి వస్తారు. ఇంకా ఒక థర్డ్ చేంజ్ చేస్తే బాగుంటుందని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో జడేజాని తీసుకొని రావాలి. జడేజాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతనైతే పర్ఫెక్ట్ అంటున్నారు. ఎందుకంటే సుందర్ ఫస్ట్ మ్యాచ్ లో 2 వికెట్లు తీసి 33 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్ లో మంచిగానే బ్యాటింగ్ చేశాడు. కానీ జడేజాని తీసుకుంటే బాగుందని ఎక్స్పెక్ట్ చెబుతున్నారు. ఇన్ఫాక్ట్ కానీ వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ప్లేయరే. ఆస్ట్రేలియాలో మంచి రికార్డ్సే ఉన్నాయి. చూద్దాం ప్లేయింగ్ 11 ఏది ఫైనల్ అవుతుందో. సో ఇద్దరు ప్లేయర్లు అయితే ఖచ్చితంగా స్వాప్ అవుతారు, రోహిత్ శర్మ, శుభమన్ గిల్. కానీ వీళ్ళిద్దరు ఎక్కడ ఆడతారు? వీళ్ళిద్దరు ఓపెనర్లు. ఇప్పటికే యశస్వి జైస్వాల్, రాహుల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించారు. ఇన్ఫాక్ట్ ఆ టెస్ట్ మ్యాచ్ మనం విన్నాయంటే వీళ్ళిద్దరు వేసిన అడ్డుకట్టే. మరి రోహిత్ ఓపెనింగ్ పక్కన పెట్టి ఏ స్పాట్ లో ఆడతాడు? ఆడితే 3rd స్పాట్, 5th స్పాట్, 6th స్పాట్ లో ఆడాలి. లేదు రోహిత్ ఓపెన్ చేస్తాడంటే కేఎల్ రాహుల్ 5th స్పాట్ లో ఆడాలి. సో కేఎల్ రాహుల్ అయితే ఇక్కడ మైనస్ పాయింట్ గా ఆడబోతుంది. అతను ఒక ఓపెనర్, మళ్ళీ తీసుకెళ్లి వెనక పెడితే సో ఫామ్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో రోహిత్ శర్మ కనుకరించి కేఎల్ రాహుల్ ని ఓపెన్ చేయమంటే రోహిత్ శర్మ 6th or 5th స్పాట్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆ స్పాట్ మించి ఏ స్పాట్ ఖాళీ లేదు. ఎందుకంటే గిల్ 1 డౌన్ లో వస్తాడు అండ్ సెకండ్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా వస్తాడు. రిషబ్ పంత్ 5th వికెట్ కి వస్తే రోహిత్ శర్మ 6th వికెట్ కి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్, సుందర్ లాంటి వాళ్ళు ప్లేయర్లు వస్తారు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు ఓపెనింగ్ పేరు బాగా ఉంది. సో దాంతో టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎన్నో చేంజెస్ అయితే సెకండ్ టెస్ట్ లో రాబోతున్నాయి. చూద్దాం ఏది ఫైనల్ అవుతుందో.